హాయ్, ఈరోజు అక్కినేని అమలా గారి బర్త్డే. నాగార్జున గారు లాంటి ఒక స్టార్కి భార్యగా, అఖిల్ లాంటి ఒక యంగ్ హీరోకి తల్లిగా, శివ లాంటి సూపర్ డూపర్ ఇట్లా యాక్ట్ చేసిన హీరోయిన్గా ఆవిడంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. వీటన్నిటికీ మించి ఆవిడంటే నాకు ఎక్కువ గౌరవించేటువంటి స్త్రీలలో ఆవిడ ఒక ఆవిడ. నాకు ఎందుకు గౌరవం అంటే, ఈ ప్రపంచంలో మనుషుల కోసం, మనుషుల కష్టాల కోసం పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నోరు లేని జీవుల కోసం, నోరు లేని జీవులు పడుతున్న వ్యతల కోసం, వాటి బాగు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మేనకా గాంధీ గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్కినేని అమల గారు నోరు లేని జీవులకి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు కూడా. బ్లూ క్రాస్ సొసైటీ అని పెట్టి ఈ రోడ్ సైడ్ ఉండే కుక్కలకు కానీ, దెబ్బతిన్నటువంటి ఇతర జంతువుల గురించి కానీ చాలా కేర్ తీసుకుంటూ వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి, అవి కనుక అడవిలో పెరిగేవో లేకపోతే వైల్డ్ ఎన్విరాన్మెంట్లో జీవించేవైతే వాటిని బాగు చేసి వదలటం, ఇలాగా చేస్తుంటారు ఆవిడ. ఆ బ్లూ క్రాస్ సొసైటీ పెట్టి ఎన్ని నోరు లేని జీవులకి సేవ చేస్తారో నాకు తెలుసు. సో నాకు ఆవిడంటే ఆ విషయంలో చాలా చాలా గౌరవం. ఎందుకంటే నోరు లేని జీవులు చెప్పుకోలేవు వాటి బాధ ఏంటో, వాటి కష్టాలు ఏంటో ఎవరికి తెలియదు. అది కుక్కే కదాను, లేకపోతే అది కాకే కదాను, పక్షి పెద్ద పట్టించుకో. కానీ అలాంటి నోరు లేని జీవులకి ఒక తల్లిలాగా సేవ చేసేటువంటి అమల గారంటే నాకు చాలా గౌరవం. ఆవిడ జన్మదిన సందర్భంగా ఆవిడకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆవిడ 100 ఏళ్ళు జీవించాలని సంతోషంగా, సుఖ సంతోషాలతో, అలాగే 100 ఏళ్ల పాటు ఆవిడ నోరు లేని జీవులకి ఇలాగే ఒక మదర్ తెరేసా లాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ యానిమల్స్కి సంబంధించి ఇంటరాక్ట్ అయినటువంటి ఒక సందర్భం నా పర్సనల్ లైఫ్లో ఉంది. అదేంటంటే, నేను ఒకరోజు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళాలి. సరే, నేను ఇంటికి వస్తున్నాను అనమాట. అప్పుడు సాయంత్రం ఒక 7:30 అయింది. సో కేబీఆర్ పార్క్ అనుకుని మా ఇల్లు ఉండేది. నేను మామూలుగా కారులో వస్తా, ఈ రోడ్డు మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇట్లా మెలికలు తిరుగుతూ వెళ్తుంది. చూస్తే అది ఒక స్నేక్. సెంటర్లో బాగా లావుగా చివరికి వచ్చేట్టు సన్నగా ఉంది. బండి సైడ్ ఆఫ్ చేసి మా ఇంటికి దగ్గర జస్ట్ ఒక 50 అడుగుల దూరంలో ఈ పావును చూశాను. ఈలోగా నా కళ్ళ ముందే ఒక స్కూటర్లో దాన్ని నడుము ఎక్కిచ్చాడు. అది ఇలా ఉంది. మొత్తానికి నేను బండి ఆఫ్ చేసి అటు ఇటు వెళ్ళే ట్రాఫిక్ని డైవర్ట్ చేసి నెమ్మదిగా ఆ పావుని అటు పేవ్మెంట్ మీదకి మళ్ళించాం. అక్కడ ఒక ట్రీ గార్డ్ ఉంది. ట్రీ గార్డ్ లోపలికి ఏదో మొత్తాన్ని మేనేజ్ చేసి లోపలికి ట్రీ గార్డ్ లోపల పెట్టాం. అది ట్రీ గార్డ్లో భయంగా ఉండిపోయింది. దానికి ఇట్లా ఉంది, దాని మూతి షేప్ ఇలా ఉంది, పెద్ద సైజు స్పూన్ లాగా, బాడీ లావుగా ఉంది, కొంచెం ఏదో డిజైన్స్ ఉన్నాయి, స్క్వేర్స్ లాగా ఉంటాయి అన్నమాట. నాకేమనిపించింది, దాన్ని చూసి కొంచెం యానిమల్స్ గురించి చదువుతాను కాబట్టి, అది కొండ చిలువ తాలూకు పిల్ల, పైథాన్ పిల్ల అయి ఉంటుంది పాపం. ఈలోగా కొంతమంది వచ్చేసి కర్రలు ఎట్టుకొచ్చారు, చంపేపోయారు. ఒక్కొక్కటి వార్నింగ్ ఇచ్చారు. అది నీకు ఏం చేయలేదు, నాకు ఏం చేయలేదు కదా, ఎవరిని ఏం చేయనప్పుడు దాన్ని చంపడం ఏంటి, దొబ్బేంటి కంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎలా చేయాలి దాన్ని. మా అసిస్టెంట్ ఉన్నాడు, మా బాయ్, వాడు ఈ రెప్టైల్స్ పట్టుకొని ఇసిరేస్తుంటాడు. అరే, జస్ట్ తల పట్టుకొని, తోక పట్టుకొని, పక్కనే కదా గోడ, కేబీఆర్ పార్క్ గోడ, గోడ లోపలికి ఇసిరి, అది అంత అడివి కదా అంటే, సార్ పాము బల్లులను కప్పలను పట్టుకుంటాం కానీ పాములు ఇట్లా పట్టుకుంటాను సార్, అదేం కాదురా కొండ చిలువ, అది కరిసేది కూడా ఉండదు, ఏదైతే నేను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాను. వాడు ఓమో నవలు కదా సార్. వాడు సరే ఏం చేయాలి అర్థం కాక కొంతమంది వర్కర్స్ చంపేటకు వస్తే వాళ్ళని ఆపటం, నేను వెళ్తే మొత్తం దాన్ని చంపేస్తారు, ఎట్లయినా సరే దాన్ని సేవ్ చేయాలి, ఏం చేయాలా ఆలోచిస్తుంటే మా కుర్రోడు ఒకడు ఎలా చేయాలంటే, అప్పటికి అమల గారికి బ్లూ క్రాస్ సొసైటీ యానిమల్స్ మీద కేర్ తీసుకుంటారన్న పేరు ఉంది ఆవిడకి. వాడు ఏమన్నాడంటే, అమల గారికి ఫోన్ చేయకపోయావా, ఆవిడ చూసుకుంటారు అని ఎటకారంగానో లేకపోతే ఒక సర్కాస్టిక్గా అన్నాడు. నాకు లక్కీగా ఏంటంటే వాడు ఒక సర్కాస్టిక్గా అంటే ఆడికి తెలియదు అమల గారి యొక్క విలువ, లేకపోతే ఆవిడ యొక్క సర్వీస్ మోటివ్ వీళ్ళెవరికి తెలియదు. కాదురా, కరెక్ట్గా చెప్పావు నువ్వు, అమల గారికి ఫోన్ చేయాలని చెప్పేసి నేను అక్కడ పక్కనే టెలిఫోన్ పోతుంటే ఒక గబగబా టెలిఫోన్ డైరెక్టర్లో బ్లూ క్రాస్ చూసి అమల గారికి ఫోన్ చేశాను. మేడం, నా పేరు నాగబాబు అండి, నేను చిరంజీవి గారి బ్రదర్ని, ఇట్లా ఒక పాము ఒకటి వచ్చింది, దాన్ని ట్రీ గార్డ్లో సేవ్ చేసాం, దాన్ని ఎలాగైనా దానికి ఏమైనా చేయాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, సలహా చెప్పండి అంటే ఆవిడ డౌట్ వచ్చింది. అంటే నేను ఎవరో తెలియదు కదా, ఎవరైనా చేయొచ్చు కదరా, చిరంజీవి గారు తమ్ముడనో అయితే నాగబాబు అని 100 మంది చేయొచ్చు కదా, మీ ఇంటి నుంచి ఫోన్ చేయండి అని అడిగింది. అంటే ఇలాంటి ఎవడో ఆకతాయిలు ఎవరో చేసి చాలా చిరాకు వచ్చి ఉంటుంది ఆవిడ కూడా.
సరే ఆవిడ అన్నది కూడా కన్విన్సింగ్ అని చెప్పి వెంటనే మా ఇల్లు పక్కనే జస్ట్ ఒక 10 అడుగులు దూరం మీ ఇంట్లోకి వెళ్ళి మేడం నేనే మేడం నా బాబు అంటే ఆవిడ కన్విన్స్ అయ్యి ఏమంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అని ఒక సొసైటీ ఉంది అక్కడ నాకు తెలుసు నేను మీ అడ్రస్ ఇవ్వండి నేను అక్కడ పంపిస్తానంటే నేను వెంటనే ఆవిడకి నా అడ్రస్ ఫార్వర్డ్ చేశాను అంటే అప్పుడు సెల్ ఫోన్స్ లోకల్ ల్యాండ్లైన్ ఫోన్తో చేశాను మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మ్యాక్సిమం 30 to 40 minutesలో వస్తారన్నారు నేను ఈలోగా కాసుకున్నాను ఎవరిని రానికుండా దాన్ని కాస్తున్నాను అది చాలా స్లోగా కదులుతుంది ఏంటిది కొండ సిలువకి ఎంత భయపడుతున్నావు నాకే కనుక పట్టుకునే కెపాసిటీ ఉంటే చక్కగా ఇసిరేసేవాడిని నాకేమో పట్టుకోవటం ఎనర్జీ సర్లే ఎవరో ఒకరు వస్తున్నారు కదా ఈ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనేవాళ్ళు అదొక సొసైటీ ఈ పాములు ఏదైనా దెబ్బతింటే వాటిని తీసుకొని వెళ్ళి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి అవి తగ్గిన తర్వాత అడుగులో వదులుతారు ఇట్స్ ఎ గ్రేట్ హ్యూమానిటేరియన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ లైక్ అమలగారి బ్లూ క్రాస్ లాగా సో ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట సో అమలగారికి అన్ని పరిచయాలు ఉన్నాయి ఇలాంటి యానిమల్స్కి నోరు లేని జీవాలకి హెల్ప్ చేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి నాకు కరెక్ట్గా తెలియదు కానీ మేడం కరెక్ట్గానంటే వాళ్ళు చెప్పారు వెయిట్ చేయండి అన్నారు నేను ఇంకా ఫోన్ పెట్టేసి థ్యాంక్స్ చెప్పి వెయిట్ చేసి 2 కుర్రోళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత మూతున్న బకెట్ ఉందా అని అడిగారు నేను మా మిస్సెస్ని అడిగాను ఉందా అంటే ఒక ఈ సైజ్ బకెట్ విత్ కవర్తో ఉంది అనమాట అది పట్టుకొచ్చాను ఇమీడియట్లీ అందుబాటు ఇంకో అసిస్టెంట్ వచ్చాడు మెయిన్ కుర్రోడు నాకు చూస్తున్నాను నెమ్మదిగా ట్రీ గార్డ్లో కర్ర ఒకటి తీసుకెళ్ళి ఆ పాము తల మీద జస్ట్ ఊరికి అలా టచ్ చేశాడు ట్రీ గార్డ్లో ఉన్న పాము నంబర్ మీరు ఆ 2 చేతులు జాపితే ఇంచుమించు అంత ఉంది తల మీద ఇలా అన్నాడు అనగానే ట్రీ గార్డ్ ఇంచుమించు 5.5 feet ఉంటుంది 5 feet ఉంటుంది దానిలోంచి ఇట్లా వేసింది పాము శబ్దం చేసుకుంటా చేసి ఆల్మోస్ట్ ట్రీ గార్డ్ హైట్ వచ్చింది నేను అన్నాను ఏంటి కొండశీలు అంత ఎత్తులు వేస్తా అంటే ఆల్మోస్ట్ తోక ఎంత ఉంది ఇంత తోక ఉంది నేల మీద ఇంతే తోక ఉంది మిగతా బాడీతో లేచిపోయింది ఇలా పడగెప్పులా కానీ ఇట్లా లేస్తుంది ఇదేంటిది కొండశీలువ ఇంత వైల్డ్గా ఉంటుందంటే ఆ పక్కన కొండశీలువ ఎవరు చెప్పారు సార్ మీకు అన్నాడు అది రసల్ వైపర్ అండి అంటే మన తెలుగులో పొడపా ఉంటాం మోస్ట్ పాయిజనస్ స్నేక్ అంటే నాకు అప్పుడు అనిపించింది మా అసిస్టెంట్ కానీ పట్టుకుంటే ఆయన కరిస్తే అంటే పక్కన అపోలో హాస్పిటల్ ఉంది ఆ కాన్ఫరెన్స్లో పట్టుకోమన్నాను అమ్మాయి ఇంకా నయం అనుకున్నాను వాడు ఏం చేశాడంటే దాన్ని మొత్తానికి ట్రీ గార్డ్ లోపల నుంచి బయటికి వచ్చేలా చేసి ఇలా ఒక కర్ర తీసుకున్నాడు పెద్దది దాన్ని నెమ్మది తల మీద ఇలా పెట్టి అసిస్టెంట్ని పిలిచి ఆ కర్ర మీద కాలు పెట్టరా గట్టిగా నొక్కకు లైట్గా నొక్కకు మీడియంలో ప్రెజర్ వాడమన్నాడు వాడు కూడా అనుమానం ఉంటుంది ఆ కాలు తీసుకుని అక్కడ పెట్టాడు ఈ తల ఇట్లా ఉంది అది కొంచెం ఇట్లా కదులుతుంది ఈ నెమ్మదిగా వెళ్ళి ఈ తల బాగా పట్టుకున్నాడు అంటే పాముకు తల దగ్గర పట్టుకుంటే ఇంకా ఆల్మోస్ట్ సేఫ్ అనమాట ఈ తల పట్టుకున్నాడు తోక పట్టుకున్నాడు అండ్ పిలిచి బకెట్ మొత్తం ఇమ్మన్నాడు తీసాడు నేను లోపల వేసేలోగా టక్కన మొత్తం మూసేయన్నాడు సో బకెట్ తెచ్చారు ఇలా తీసుకొచ్చి అలా లోపల వేసాడు టప్పర్ మూత పెట్టాడు థ్యాంక్ యూ సార్ తీసుకెళ్తున్నాను పాప మా కుర్రాళ్ళకి ఏమీ ఇవ్వాల వాళ్ళు ఏంటంటే మేము ఓన్లీ సర్వీస్ మోటివ్ సార్ ఇలాంటి ఎన్నో నోరు లేని పాములు ఇలా దెబ్బతిన్నాయి ఏం చేస్తారని అడిగా నా డౌట్ తెలియదు కదా దాన్ని అడుగు దెబ్బ తగ్గిందని కొంచెం రిపేర్ చేసి వాటికి బాగు చేసి పంపిస్తామన్నా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు నేను అమలగారు లాంటి వ్యక్తే కనుక నాకు ఉన్నారు ఆవిడ ఇట్లా చేయగలుగుతారని తెలియకపోయింటే ఒక నోరు లేని ఒక పాము అన్యాయంగా కొట్టుకు చంపేసేవాడు సో ఒక నోరు లేని పాముని రక్షించడానికి నాకు సహాయపడిన వ్యక్తి ఆవిడ సో అప్పటి నుంచి నాకు ఆవిడంటే విపరీతమైన గౌరవం ఆవిడ ఏ పని చేయకుండా ఆవిడ హ్యాపీగా ఉండగలిగేటంత మంచి పొజిషన్లో ఉన్నారు ఆవిడ కానీ ఈ రోజు కూడా నోరు లేని జీవులకి ఆవిడ ఎంతో సర్వీస్ చేస్తున్నారు బ్లూ క్రాస్ సొసైటీ మీద సో అలాంటి మంచి వ్యక్తులు అలాంటి మానవత్వం ఉన్న అమల గారు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే ట్యూన్ డబ్బు పాపిష్టిది డబ్బు చెడ్డది అనే ఆలోచన మాని డబ్బుని గౌరవించడం నేర్చుకో మీరు చూడండి మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆలోచనలన్నీ కూడా మీడియోకర్గానే ఉంటాయి అది వాళ్ళ తప్పు అన్నం అసలు వాళ్ళలో డబ్బు సంపాదించాలన్న ఆసక్తి లేకపోవటమే ఆలోచనలో కూడా రిచ్నెస్ లేదండి నాన్న ఆలోచనలో కూడా మీడియోకర్ ఆలోచనలేనా తప్పుడు దారిలో పని చేసి సంపాదించడం అవమానమే కానీ న్యాయమైన దారిలో నువ్వు ఎలాంటి పని చేసి డబ్బు సంపాదించినా అది అవమానం కాదు అది గౌరవం